అత్యాస అత్తాకోడళ్ళ చీరల వ్యాపారం. ఉత్తరపురం అనే గ్రామంలో అత్తగారు లక్ష్మి, కోడలు కుమారి నివసిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళది మగదిక్కులేని సంసారం. లక్ష్మి వీధి వీధి తిరిగి చీరలు అమ్ముతుంది. రావాలమ్మా రావాలి, కొత్త చీరలు, పట్టు చీరలు, కంచి ధర్మవరం చీరలు రావాలమ్మా రావాలి, తక్కువ ధరలో చాలా మంచి చీరలు. ఈ విధంగా చీరలు అమ్మి డబ్బు సంపాదిస్తుంది. కుమారి ఆ ఊర్లోనే తెలిసిన వాళ్ళ దగ్గర ఇంటి పని చేసుకుంటూ ఉంటుంది. అక్కడ చుట్టుపక్కల తెలిసిన వాళ్లకు చీరలు అమ్ముతుంది. అమ్మా, మీకు ఈ చీర చాలా బాగుంటుంది, ఇది కట్టుకున్నారంటే అచ్చం సినిమా హీరోయిన్ లాగే ఉంటారు. వదినా, ఈ చీర నీకు చాలా బాగుంటుంది, మా అన్నయ్య గనక చూస్తే మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టడు అంటూ డబ్బు సంపాదిస్తూ ఉంటుంది. వాళ్ళు సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటారు. కుమారి, ఈ మధ్య బాగా మాటలు నేర్చావు అంటూ ఆమెతో చమత్కారంగా మాట్లాడతారు. అలా ఆ ఇద్దరు కూడా వాళ్ళు చేసిన కష్టంతో డబ్బు సంపాదించి సంతోషంగా జీవిస్తూ ఉంటారు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు కుమారి పనిచేస్తున్న ఇంట్లో ఆమె దేవి కుమారితో ఇలా అంటుంది. చూడు కుమారి, నా దగ్గర చాలా చీరలు ఉన్నాయి, వాటిని నువ్వు తీసుకో. నేను కొత్త చీరలు మీ అత్తగారి దగ్గర కొనుక్కుంటాను. సరే అమ్మగారు, మీ దగ్గర ఉన్న చీరలు నాకు ఇవ్వండి, నేను ఇంటికి తీసుకువెళ్తాను. దేవి సరే అని చెప్పి తన దగ్గర బీరువాలో ఉన్న కొన్ని చీరలు తీసి కుమారికి ఇస్తుంది. కుమారి వాటిని చూసి చాలా సంతోషపడుతుంది. వాటిని తీసుకొని ఇంటికి వెళ్తుంది. ఇంటి దగ్గర తన పనులు తాను చేసుకుంటూ ఉండగా అత్తగారు చీరలు అమ్ముకొని ఇంటికి తిరిగి వస్తుంది. అప్పుడు ఇంట్లో ఉన్న చీరలు చూసి, అమ్మాయి కోడలి పిల్ల, ఈ చీరలు ఎక్కడివి? కుమారి జరిగిన విషయం చెప్తూ, అవునా, చీరలు చూస్తే చాలా కొత్తగా ఉన్నాయి, ఏదో 1-2 సార్లు కట్టేసి తీసేసినట్టు ఉన్నారు. కొత్త చీరల కోసం వెళ్ళడానికి వీటిని అమ్ముకుంటే కొంచెం డబ్బులు వస్తాయి కదా, వాటితో కొత్త చీరలు తీసుకొస్తాను. దానివల్ల మనకి లాభమే కానీ నష్టమైతే రాదు కదా. అవునత్తయ్య, మంచి ఆలోచన, వీటిని ఇస్త్రీ చేసి కవర్లో కొత్త వాటిలాగా పెట్టి ఇస్తాను అని అంటుంది. అత్తగారు సరే అంటుంది. కుమారి ఇస్త్రీ చేసి బట్టలన్నింటినీ కొత్త వాటిలాగా మార్చి కవర్లో పెట్టి ఉంచుతుంది. మరుసటి రోజు అత్తగారు వాటిని తీసుకొని చుట్టుపక్కల గ్రామాల్లోకి వెళ్ళి వాటిని అమ్మి డబ్బు సంపాదించి ఇంటికి వస్తుంది. ఇంటి దగ్గర కోడలితో, అమ్మాయి కోడలి పిల్ల, చీరలు చాలా బాగున్నాయని తీసుకున్నారమ్మా, తొందరగా అమ్ముడుపోయాయి, చాలా సంతోషం అత్తయ్య అని నవ్వుతూ సమాధానం చెప్తుంది. ఇక కొత్త చీరల కోసం నగరం వెళ్ళి కొత్త చీరలు కొనుక్కుని మళ్ళీ తన వ్యాపారం యథావిధిగా చేసుకుంటుంది. అలా రోజులు గడుస్తుండగా కుమారి పనిచేస్తున్న దేవి వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం ఉంటుంది. అక్కడికి బంధువులందరూ వస్తారు. దేవి చెల్లెలు, ఆమె కూతురు కూడా అక్కడికి వస్తారు. దేవి వాళ్ళ చెల్లెలు కట్టుకున్న చీరలు, వాళ్ళ కూతురు కట్టుకున్న చీరలు చూసి, ఈ చీరలను ఎక్కడో చూసినట్టుంది అని ఆలోచిస్తుంది. అప్పుడు ఆమెకు గుర్తుకు వచ్చి కుమారిని పిలుస్తుంది. ఓసేయ్ కుమారి, ఇక్కడికి రా ఒకసారి. కుమారి హడావిడిగా వస్తున్న అమ్మగారు అంటూ అక్కడికి వస్తుంది. ఏ కుమారి, ఈ చీరను చూడు, అచ్చన్ నేను నీకిచ్చిన చీరల్లాగే ఉన్నాయి కదా, పైగా వీళ్ళు తెచ్చిన బహుమతి కూడా చూడు, ఇవన్నీ నేను నీకిచ్చిన చీరలు, నిజం చెప్పు. కుమారి కొంచెం తడబడుతూ, అమ్మగారు, చీరను పోలిన చీరలు ఉండవా ఏంటి? మీరు కొన్న దగ్గరే వీళ్ళు కొని ఉంటారు, అంత మాత్రానికే నన్నిలా అందరి ముందు పట్టుకొని అడగాలా? అవునా, అయితే నేను నీకిచ్చిన చీరలు తీసుకొనిరా అని అంటుంది. అప్పుడు కుమారికి ఏం చేయాలో అర్థం కాక భయపడుతూ ఉంటుంది. ఏంటే ఇక్కడే నిలబడి ఉన్నావు, చీరలు తీసుకొని వస్తావా లేదా? కుమారికి భయం వేసి, క్షమించండి అమ్మగారు, ఈ చీరల్ని మా అత్తగారు అమ్మేశారు అని జరిగిన విషయం చెబుతుంది. ఆ మాటలు వినగానే దేవి చెల్లెలు, ఎంత మోసం చేశారు మీ అత్తా కోడళ్ళు ఇద్దరూ కలిసి. వాడి పాడేసిన చీరలు అమ్మడమే కాకుండా నలుగురిలో నా పరువు పోయేలా చేశారు, పద మీ ఇంటికి
అంటూ వాళ్ళిద్దరూ కూడా ఆమెను తీసుకొని కుమారి ఇంటికి వెళ్తారు. కుమారి వాళ్ళ అత్తగారితో, నువ్వు ఏదో పాపం మంచిదానివి అని నీ దగ్గర చీరలు కొంటే ఇలాంటి పాపిష్టి పని చేస్తావా? ఎవరో వాడి పడేసిన చీరలు ఇవ్వడమే కాకుండా నలుగురిలో మా పరువు పోయేలా చేసినందుకు నిన్ను ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా చీరలు అమ్మకుండా చేస్తాము. మర్యాదగా డబ్బులు తిరిగి ఇవ్వు. లక్ష్మికి చాలా భయం వేసి డబ్బులు తిరిగి ఇస్తుంది. ఇక వాళ్ళతో, అమ్మా, మమ్మల్ని క్షమించండి. ఏదో బుద్ధి గడ్డి తిని ఇలా చేశాను. మరొకసారి ఇలా చెయ్యము. దయచేసి ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. మా వ్యాపారం దెబ్బతింటుందమ్మా. నీలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెడితే ఇంకా ఏమేమి చేస్తారో. ఈ విషయంలో మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టేదే లేదు. వాళ్ళు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అత్త కోడలిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ చాలా భయపడతారు. ఒకరోజు అత్తగారు ఎప్పట్లాగే చీరలు తీసుకొని అమ్మడానికి వెళుతుంది. రావాలమ్మా రావాలి, కొత్త చీరలు, పట్టు చీరలు, కంచి ధర్మవరం చీరలు రావాలమ్మా రావాలి. ఇంతలో ఎవరో కొందరు ఆడవాళ్ళు అక్కడికి వచ్చి, కొత్త కొత్త చీరలని చెప్పి ఎవరో కట్టిపడేసిన చీరలు అమ్ముతున్నావని అందరూ అంటున్నారు. అలా అమ్మడం తప్పని తెలియదా? ఒక ఆడదాని వయ్యుండి ఇలా చేయడం తప్పు. ఆ మాత్రం తెలియదేంటమ్మా? ఆ అమ్మవారి దగ్గర పవిత్రంగా పెట్టాల్సి వస్తే ఏంటి పరిస్థితి? కొత్త చీర కట్టుకొని ఫంక్షన్లకి గుళ్ళకి వెళ్ళాలంటే ఏంటి పరిస్థితి? అలాంటి దిక్కుమాలిన పనులు చేయడానికి సిగ్గులేదు అంటూ ఇష్టం వచ్చినట్లు తిడతారు. అవమానం తట్టుకోలేక చాలా బాధపడుతూ తిరిగి ఇంటికి వచ్చేస్తుంది లక్ష్మి. ఇదిలా ఉండగా కుమారి దేవి వాళ్ళ ఇంటికి వెళ్తే, ఒసై కుమారి, ఇక ఈ రోజు నుంచి నువ్వు పనిలోకి రావద్దు. నీకు రావలసిన డబ్బులు తీసుకొని వెళ్ళిపో. అదేంటమ్మగారు అలా మాట్లాడుతున్నారు? మీరు పనిలో నుంచి తీసేస్తే నేను ఎలా బ్రతకాలమ్మా? మోసం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎలా అయినా బాగానే బ్రతుకుతారు కుమారి. దానిలో ఎలాంటి డోకా లేదు. ఇదిగో నీకు రావాల్సిన డబ్బులు అంటూ డబ్బులు చేతిలో పెడుతుంది. కుమారి ఎంత బ్రతిమిలాడినా అస్సలు ఒప్పుకోదు. పాపం కుమారి బాధగా ఇంటికి తిరిగి వెళ్తుంది. ఇంట్లో అత్తగారు బాధపడడం చూసి, ఏమైందత్తయ్యా అని అడుగుతుంది. అప్పుడు ఆమె జరిగిన విషయం చెప్తుంది. కుమారి కూడా ఏడుస్తూ జరిగిన విషయం చెప్తుంది. ఒకరి బాధలు ఒకరు చెప్పుకొని చాలా బాధపడతారు. నాకు ఆ పాడు ఆలోచన రాకుండా ఉండుంటే ఎంతో బాగుండేది. డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇలా కక్కుర్తి పడినందుకు తగిన శిక్ష పడింది అంటూ ఇద్దరూ ఏడుస్తారు. ఇక చేసేదేమీ లేక లబోదిబోమంటూ ఏడుస్తూ ఉంటారు. ఇక ఆ దేవుడి మీద భారం వేసి అలా పాపం పిచ్చివాడు. అత్త సుశీల ఇంటి ముందు ఆరవేసిన బట్టలు తీద్దామని బయటకు వెళ్తుంది. ఇంటి ముందు బట్టలు లేకపోవడంతో, అమ్మాయి కోడలు పిల్ల, బట్టలు తీసావా అని కోడలు పద్మని అడుగుతుంది. లేదత్తయ్యా, నేను బట్టలు తీయలేదు అని గట్టిగా సమాధానం చెప్తుంది. సుశీల కంగారు పడుతూ, బట్టలు ఏమైపోయాయి? అయినా వాడి పాడేసిన బట్టల కోసం ఏ దొంగ వచ్చాడు అంటూ కంగారుగా బయటకు వెళ్తుంది. ఇంతలో ఒక పిచ్చివాడు బట్టలు మొత్తం చుట్టుకొని, ఇది నాదే, ఇది నాదే అంటూ కేకలు వేస్తాడు. సుశీల అతన్ని చూసి, ఒరేయ్ పిచ్చోడా, మొత్తం బట్టలన్నీ తీసుకున్నావు, ఏం చేసుకుంటావురా? ఇలా ఇవ్వు. ఏయ్ ముసలి, ఎవరు పిచ్చివాడు? నువ్వే పిచ్చిదానివి. మీ నాన్న పిచ్చోడు, మీ అమ్మ పిచ్చిది, మీ ఇంట్లో వాళ్ళందరూ పిచ్చోళ్ళు అని అంటాడు. ఆ మాటలకు కోపం వచ్చి కర్ర తీసుకొని, నన్నే తిడతావా అంటూ కొట్టపోతుండగా ఇంతలో కోడలు పద్మ వచ్చి, అత్తయ్య ఏం చేస్తున్నారు? మీకు కొంచెమైనా బుద్ధుందా? అతను పిచ్చివాడు, ఆ మాత్రం తెలియదా? అతనితో ఎలా మాట్లాడి తీసుకోవాలో చూడండి అంటూ అతని దగ్గరకు వెళ్ళి, నువ్వు మంచి అబ్బాయివి కదా, అవన్నీ నాకు ఇచ్చేస్తావు కదా అని అడుగుతుంది. అతను కోపంగా చూసి రాయి తీసుకొని కోడలు మీద విసురుతాడు.
ఆమె నుదుటికి దెబ్బ తగిలి రక్తం కారుతుంది. అది చూసి అత్తగారు చాలా భయపడిపోయి కంగారు పడుతూ, రేయ్ పిచ్చి వెధవా, నా కోడల్ని చంపేస్తావేంట్రా అంటూ తిడుతూ ఆమె దగ్గరికి వస్తుంది. పద్మని చూసి అతను భయపడిపోయి అక్కడి నుంచి బట్టలన్నీ విసిరేసి వెళ్ళిపోతాడు. అత్తగారు కోడల్ని తీసుకొని ఇంట్లోకి వెళ్తుంది. ప్రథమ చికిత్స చేస్తుంది. ఆ బట్టలన్నీ తీసుకొచ్చి, నువ్వు రాకపోతే వాడిని బెదిరించు, ఏదో ఒకటి చేసి నేను బట్టలు తీసుకొచ్చేదాన్ని. ఇంకా నయ్యం, కళ్ళకి తగల్లేదు. పాపం పిచ్చివాడు, వదిలేయండత్తయ్యా అని అంటుంది. ఆమె, ఇంత మంచితనం కూడా పనికిరాదమ్మా పద్మ అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ భోజనం చేసి మిగిలిన భోజనాన్ని బయట కుక్కకు వేద్దామని పద్మ బయటకి వస్తుంది. ఎదురుగా ఆ పిచ్చివాడు చలికి వణుకుతూ ఉంటాడు. దాన్ని చూసి పద్మ కొంచెం జాలిపడి వెంటనే లోపలికి వెళ్ళి దుప్పటి తీసుకొని వస్తుంది. అతని మీద దుప్పటి కప్పి వెళ్తుండగా అతని చేతి మీద పద్మ అనే పేరుని చూసి పెద్దగా ఏడుస్తూ భయపడిపోయి అక్కడి నుంచి ఇంట్లోకి వెళుతుంది. దాన్ని చూసిన అత్తగారు, ఏమైందమ్మా పద్మ అని అడుగుతుంది. ఆమె ఏం లేదు అని లోపలికి వెళ్తుంది. పద్మ ఏడుస్తూ లోపలికి వెళ్ళి, ఈ విషయం నేను వాళ్ళతో ఎలా చెప్పాలి? మా అత్తగారికి విషయం చెప్తే నన్ను ఏమనుకుంటారు? అసలు ఈ విషయం ఎలా చెప్పాలి? మా అత్తగారు అంత మంచి వాళ్ళు కూడా కాదు. నా భర్త రమేష్కి చెప్పినా ఎలాంటి ఉపయోగం లేదు. అతను తన తల్లి మాటే వింటాడు అంటూ తనలో తాను కుంగిపోతూ ఉంటుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం పద్మ భోజనం బయటకు తీసుకువచ్చి అతని కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో అత్తగారు వచ్చి, ఎవరి కోసం వెతుకుతున్నావమ్మా పద్మ అని అడుగుతుంది. అదే అత్తయ్య, నిన్న కనిపించాడు కదా పిచ్చివాడు, అతని కోసమే వెతుకుతున్నాము. కొంచెమైనా బుద్ధుందా? వాడు నిన్ను గాయపరిచాడు, వాడికి అన్నం పెడతావా? అత్తయ్య, అతనికి తెలియదు కాబట్టి అలా చేశాడు. మంచివాడైతే అలా చెయ్యడు కదా. ఈ మధ్య నువ్వు నా మాటలకి అస్సలు విలువ ఇవ్వడం లేదు. మర్యాదగా లోపలికి వెళ్ళు అంటూ కోపంగా లోపలికి పంపిస్తుంది. కొంత సమయం తర్వాత అత్తగారు బయటకు వెళ్తుంది. పద్మ బయటకు భోజనం తీసుకువచ్చి అతని కోసం వెతికి అతను కనిపించాక భోజనం అతనికి ఇస్తుంది. పిచ్చివాడు ఆ భోజనం తింటూ ఉంటాడు. ఇంతలో అత్తగారు ఏదో మర్చిపోయిందని తిరిగి వస్తుంది. పద్మ అతనికి భోజనం ఇవ్వడం చూస్తుంది. నా మాటలకు ఏమాత్రం విలువ ఇవ్వలేదు ఈ కోడలు. నా కొడుకు వచ్చిన తర్వాత దీని పని చెప్పాలి అని అనుకుంటుంది. సాయంత్రం రమేష్ ఇంటికి వస్తాడు. సుశీల కోడలు మీద లేనిపోని మాటలు అన్నీ చెప్తుంది. రమేష్ ఆ మాటలు విని కోపంగా పద్మ దగ్గరికి వెళ్తాడు. నీకెందుకు ఈ పనులన్నీ? నువ్వేమైనా మదర్ తెరిసా అనుకుంటున్నావా? నువ్వు ఎవ్వరిని ఉద్ధరించాల్సిన అవసరం లేదు. దారిన పోయే వాళ్ళని దారినే పోనివ్వు అని తిడతాడు. అందుకు పద్మ కొంచెం బాధపడుతుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు అత్తగారి లేని సమయం చూసి ఆ పిచ్చివాడికి మళ్ళీ భోజనం పెడుతుంది. ఈసారి అత్త దానిని చూసి కోపంగా భోజనాన్ని పడేసి పద్మని కొడుతూ, ఏమే, నా మాట కానీ నీ మొగుడు మాట కానీ నీకు లెక్కలేదా? అసలు వాడికి నువ్వు భోజనం పెట్టాల్సిన అవసరం ఏంటి? రోజు భోజనం వద్దు అన్నా తీసుకొచ్చి మరీ పెడుతున్నావు. నిన్న రాత్రి మేమందరం చెప్పినా కూడా పడుకున్న తర్వాత వాడికి భోజనం తీసుకెళ్ళి ఇచ్చావు. అసలు ఎవడే వీడు? వీడికి నీకు ఏంటి సంబంధం? నాకు తెలియాలి అంటూ కోపంగా అంటుంది. ఆ పిచ్చివాడు, ఏయ్ బుచ్చి, నువ్వు దొంగదానివి, నువ్వు దయ్యానివి, అందరినీ కొడతావు అని అంటాడు. ఆ మాటలకి కోపం వచ్చిన అత్త, ఒరేయ్ నన్నే తిడతావా? నిన్నస్సలు ఊరుకోను అంటూ ఒక కర్ర తీసుకొని అతన్ని ఇష్టం వచ్చినట్టుగా విచక్షణారహితంగా కొడుతుంది.
పద్మ దాన్ని చూసి, అత్తయ్య, దయచేసి కొట్టకుండా ఉండండి అత్తయ్య అంటూ అడ్డుపడుతుంది. అప్పుడు అతని చేతి మీద ఉన్న పచ్చబొట్టుని చూసి అత్తగారు, "ఒసే ముదరష్టపుదానా, ఇప్పుడు నాకంతా అర్థమైందే. నువ్వేదో మంచిదానివని మీ అమ్మ నాన్న మోసం చేసి ఈ పెళ్లి చేశారు. వాళ్ళిద్దరూ పైకి పోయారు, బాగానే ఉంది. వీడితో ప్రేమాయణం నడిపి వాడిని మోసం చేసినందుకు వీడు పిచ్చివాడిలాగా తయారయ్యాడు. నువ్వేమో ఏమీ తెలియని పతివ్రతలాగా నా ఇంట్లో చేరావు" అని అంటున్న మాటలకి పద్మ చాలా కోపంగా, "అత్తయ్య, నోటికి ఏది వస్తే అది మాట్లాడొద్దు. ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అతను నా అన్నయ్య, చిన్నప్పుడు తప్పిపోయిన మా అన్నయ్య. నాకు బాగా గుర్తు. వాడి చేతి మీద నా పేరు వేయించుకొని నేను ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, నవ్వుతూ ఉండాలని చిరునవ్వు చిహ్నాన్ని కింద వేసుకున్నాడు. చూడండి" అంటూ చూపిస్తుంది. "ఇది ఒక కొత్త నాటకమా? భలే మొదలు పెట్టావు. అత్తయ్య, మీరసలు ఆడవాళ్ళేనా? ఇలా మాట్లాడడం మీకు ఎంతవరకు న్యాయం? తను నాకు తోడబుట్టినవాడు. మీ సంగతి తెలిసి కూడా నేను ఈ విషయాన్ని ఎలా చెప్పగలను?" "అంటే నీ ఉద్దేశంలో నేను గయ్యాలినన్నమాట. నా కొడుకు రాని మీ ఇద్దరి పని తేలుస్తాను" అని కోపంగా లోపలికి వెళ్ళి తలుపులు వేస్తుంది. పద్మ వాళ్ళ అన్నయ్యతో, "నొప్పిగా ఉందా అన్నయ్య? తగ్గిపోతుంది, బాధపడకు" అని అంటుంది. "దెయ్యం నన్ను కొట్టింది" అంటూ అతను ఏడుస్తూ ఉంటాడు. పద్మ ఊరుకో అంటూ ఓదారుస్తుంది. వాళ్ళిద్దరూ కూడా అక్కడే ఉంటారు. చుట్టుపక్కల జనం వాళ్ళని చూస్తూ ఉంటారు. ఇంతలో రమేష్ ఇంటికి వస్తాడు. విషయం తెలుసుకొని బయటకు వచ్చి చాలా కోపంగా, ఒసేయ్ పద్మ, మా కుటుంబం పరువు తీయడానికే తగలడ్డావు కదే నువ్వు. వాడు మీ అన్నయ్య అయితే మాకు సంబంధం లేదు. ఒక పిచ్చివాడు మా ఇంట్లో ఉండడానికి అస్సలు ఒప్పుకోము. నువ్వు అదే కదా ఆలోచిస్తుంది. ఏ తోడబుట్టిందైనా అన్నయ్య గురించి అదే ఆలోచిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీ అన్న కానీ మీ చెల్లి కానీ ఉంటే ఇలాగే మాట్లాడతారా? ఏంటే నాకు ఎదురు మాట్లాడుతున్నావు అని కొట్టడానికి చెయ్యి లేపుతాడు. "కొట్టండి, ఎందుకు ఆగిపోయారు? అయినా తల్లి చాటు బిడ్డను మిమ్మల్ని చూస్తున్నాను. ఇలాంటి నరకంలో రోజు నేను చూస్తూ ఉండలేను. మీరు ఎన్ని మాటలన్నా, గొడ్డు చాకిరి నా చేత చేయిస్తున్నా నేను ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. ఈరోజు మాట్లాడక తప్పదు" అని అంటుంది. ఇంతలో అత్తగారు, అందరూ ఎలా చూస్తున్నారో చూడు. నీలాంటి పరువు తక్కువ దాన్ని మా ఇంట్లో ఉంచుకోవాల్సిన అవసరమే లేదు. ఎక్కడికి పోతావో పో అంటూ రమేష్ని తీసుకొని వెళ్ళిపోతుంది. "ఇన్ని రోజులు నాకు ఎవరూ లేరు అనుకున్నాను. ఇప్పుడు మా అన్నయ్య వచ్చాడు. వాడి కోసమే నేను బ్రతుకుతాను" అంటూ పద్మ అక్కడి నుంచి అతన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఊరి చివర ఒక చిన్న గుడిసెని ఏర్పాటు చేసుకొని వాళ్ళిద్దరూ అక్కడే ఉంటారు. పద్మ అతని బాగోగులు చూసుకుంటూ ఉంటుంది. ఆమె వాళ్ళు బ్రతకడం కోసం తన దగ్గర ఉన్న చెవిదుద్దులు అమ్మేసి కుట్టు మిషన్ నేర్చుకుంటుంది. కొన్ని రోజులు నేర్చుకుని పనిచేసి సొంతంగా కుట్టు మిషన్ని కూడా ఏర్పాటు చేసుకుంటుంది. ఆ వచ్చిన డబ్బుతో వాళ్ళ అన్నయ్యను హాస్పిటల్లో చూపిస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తున్నాయి. తనకున్న తెలివితేటలతో సొంతంగా కొద్ది కొద్దిగా అభివృద్ధి చెందుతూ ఒక సొంత ఇంటిని ఏర్పాటు చేసుకుంటుంది. ఆ తర్వాత బ్యాంకులో లోన్ తీసుకొని ఒక చిన్న వ్యాపారాన్ని మొదలు పెడుతుంది. ఆ వ్యాపారం కాస్త బాగా డెవలప్ అవుతుంది. ఆ డబ్బుతో వాళ్ళ అన్నయ్యను పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తుంది. అక్కడ ఉన్న వైద్యుడు సురేష్ అతన్ని పరీక్షించి, మరేం పర్వాలేదు, అతను మళ్ళీ మామూలు స్థితికి వస్తాడు. చిన్నప్పుడేదో చిన్న షాక్ వల్ల ఇలా అయిపోయాడు. ఆ షాక్ ఏంటో మీకు తెలుసా? లేదు డాక్టర్ గారు, మా అన్నయ్య చిన్నప్పుడే తప్పిపోయాడు. మేము అతని కోసం చాలా వెతికాము, కానీ ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు పచ్చబొట్టు ద్వారా అతన్ని గుర్తుపట్టాను అని పూర్తిగా మొత్తం జరిగిన విషయమంతా చెప్తుంది. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది అతనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో అని.
డాక్టర్ సురేష్ వైద్యం మొదలు పెడతాడు. సురేష్ అతనికి వాళ్ళ అమ్మా నాన్న గురించి చెప్తూ ఉంటాడు. అలా కొద్ది రోజుల తర్వాత అతను మామూలు స్థితికి వచ్చేస్తాడు. దాన్ని చూసి పద్మ చాలా సంతోషపడుతుంది. డాక్టర్ జరిగిన విషయమంతా అతనికి చెప్తాడు. అతను ఏడుస్తూ, అమ్మా పద్మ, అమ్మా నాన్నని చూడలేకపోయినా దేవుడు మళ్ళీ నీ దగ్గరికి నన్ను చేర్చాడు. అని దగ్గరికి తీసుకుంటాడు. ఆమె చాలా ఏడుస్తుంది. డాక్టర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడి నుంచి ఇద్దరూ వెళ్ళిపోతారు. మా అన్నయ్య పేరు సంతోష్, కానీ అతనికి ఆ పేరు కూడా గుర్తుండదు అని అనుకొని తర్వాత ఆమె అన్నీ గుర్తు చేస్తుంది. అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళ వ్యాపారాన్ని మరింత బాగు చేయడానికి ప్రయత్నం చేస్తూ చాలా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అదంతా తెలుసుకొని రమేష్ మరియు పద్మ అత్తగారు అక్కడికి వచ్చి అన్నా చెల్లెళ్ళిద్దరినీ ప్రాధేయపడతారు. పద్మ మాత్రం వాళ్ళ మీద అస్సలు జాలి చూపించదు. కానీ సంతోష్ మాత్రం, చూడమ్మా పద్మ, మనిషికి మనం ఒక అవకాశం ఇచ్చి చూడాలి. వాళ్ళు మారిపోయామని వచ్చారు కదా, ఒక్క అవకాశం ఇచ్చి చూడు అని అంటాడు. ఆ మాటలు విన్న రమేష్, నిజానికి నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడే అర్థమైంది. పద్మ ఒంటరిగా ఇవన్నీ సాధించింది. నేను మా అమ్మ చెప్పుడు మాటలు విని చాలా తప్పు చేశాను. ఇంకెప్పుడు అలా పొరపాటు జరగదు అని అంటాడు. తల్లి ఏడుస్తూ, నిజమే, నా కొడుకుకి నేనే చెప్పుడు మాటలు చెప్పాను. మంచి చేయాల్సిన నేనే చాలా చెడు చేశాను అంటూ ఆమె బాధపడుతుంది. పద్మ వాళ్ళని ఓదార్చి తన షాప్ మొత్తం తిప్పి చూపిస్తుంది. దాన్ని చూసి వాళ్ళు చాలా సంతోషపడతారు. ఇక అందరూ కూడా వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా ఉంటారు. కొన్ని రోజులకి సంతోష్కి భవానీ అనే అమ్మాయితో పెళ్లి జరుగుతుంది. అందరూ కూడా ఒకే చోట ఎంతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు. అత్తాకోడళ్ళ వ్యవసాయం. భరితపురం అనే గ్రామంలో దేవి, రజని అనే అత్తాకోడళ్ళు ఉంటారు. రజని భర్త ఈ మధ్యే చనిపోవడంతో అత్తాకోడళ్ళు ఇద్దరే కష్టపడి పనులు చేసుకుంటూ డబ్బులు సంపాదించేవాళ్ళు. అలా సంపాదించిన డబ్బుతో ఒక పొలాన్ని కొన్నారు. పొలం కొన్న తర్వాత రంగయ్య అనే వ్యక్తి వాళ్ళ ఇంటికి వచ్చి, దేవి అక్క, ఓ దేవి అక్క, నేను రంగయ్యను వచ్చాను, ఒకసారి ఇలా రా. దేవి బయటకు వచ్చి, ఏంటి రంగయ్య, చాలా రోజుల తర్వాత వచ్చావు? ఏం లేదక్క, మీరు పొలం కొన్నారు కదా, నాకు ఆ పొలం కౌలుకు ఇస్తారేమో అని వచ్చాను. లేదు రంగయ్య, పొలాన్ని మేము ఎవరికి కౌలుకి ఇవ్వము. మేము సొంతంగా సాగు చేసుకుంటాము. ఆ మాటలకి రంగయ్య కొంచెం ఆశ్చర్యపడి, ఆడవాళ్ళు మీరేం వ్యవసాయం చేస్తారక్కయ్యా? అందులో తప్పేముంది రంగయ్య, ఈ రోజుల్లో ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ ఉన్నారు. దీనిలో ఎందుకు కాకూడదు చెప్పు. అతను సరేలే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొంచెం సేపు తర్వాత కోడలు రజని, అత్తయ్య, మధ్యాహ్నానికి క్యారేజీ కూడా కట్టి పెట్టేశాను. మీదే ఆలస్యం, బయలుదేరదామా? నాది కూడా ఆలస్యం ఏం లేదమ్మా. సుబ్బయ్య కోసం ఎదురు చూస్తున్నాను. ఎద్దులు నాగళ్ళు తీసుకొని వస్తానన్నాడు. సుబ్బయ్య కోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్తూ ఉండగానే ఎద్దులకి నాగలి కట్టి సుబ్బయ్య అక్కడికి వస్తాడు. అక్క, ఎద్దులు తీసుకొచ్చాను. 2 రోజులు జాగ్రత్తగా మీ దగ్గరే ఉంచుకోండి. నేను 2 రోజుల తర్వాత వస్తాను. అందుకు దేవి సరే అని అంటుంది. ఇక అత్త కోడళ్ళు ఇద్దరూ కూడా ఎద్దులు తీసుకొని పొలంలో దుక్కు దున్నుతూ ఉంటారు. అలా పొలం పనులు చేసుకుంటూ ఉంటారు. అత్త కోడళ్ళను చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఆడవాళ్ళు పొలం దున్నుతున్నారు అని. వాళ్ళు ఎన్ని మాటలన్నా అత్తాకోడళ్ళు అస్సలు పట్టించుకోరు. రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు ఉదయం రజని తన భర్త ఫోటోని తుడుస్తూ, ఏవండి, ఎన్నో సంవత్సరాలు మీరు అనుకున్న కల నెరవేరింది. మనం సొంతంగా పొలం కొన్నాము. ఈరోజే పొలంలో నాటు వేస్తున్నాము. మీరుంటే చాలా బాగుండు అంటూ ఏడుస్తూ ఉంటుంది.
ఇంతలో అత్తగారు క్యారేజీ తీసుకొని, అమ్మా రజని, ఆలస్యమవుతుంది, వెళ్దాం పదమ్మా అని అంటుంది. రజని తన భర్త ఫోటోని కూడా తీసుకొని పొలం వెళ్తారు. రజని తన భర్త ఫోటోని గట్టు మీద ఉంచి అత్తాకోడళ్ళు ఇద్దరూ కూడా నాటు వేస్తూ ఉంటారు. అప్పుడే అటుగా వెళుతున్న రంగమ్మ, ఏం వదినా, మమ్మల్ని కూడా పిలిస్తే మేం కూడా వచ్చి సహాయం చేసేవాళ్ళం కదా. ఈ పొలమంతా మీరిద్దరే కష్టపడి చేసుకుంటారా? ఈ ఒక్కరోజులే వదినా, రేపట్నుంచి కూలివాళ్ళు వస్తారు. ఈరోజు మంచిదని పనులు మొదలు పెట్టాము. రంగమ్మ సరే అయితే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా సమయం తర్వాత అత్తాకోడళ్ళు ఇద్దరూ కూడా పని ముగించుకొని చెట్టు కిందకి వెళ్తారు. వాళ్ళు తెచ్చుకున్న సద్దిని తింటూ ఉంటారు. అత్తయ్య, మన గ్రామంలో అందరూ కూడా మన గురించి మాట్లాడుకుంటున్నారు. నాకు వాళ్ళ మాటలు వింటే చాలా సరదాగా ఉంది. అవును, నాకు కూడా చాలా సరదాగా ఉంటుంది. కానీ కొందరు ఆడవాళ్ళు పొలం పనులు చేసి ఏం పంట పండిస్తారని చులకనగా మాట్లాడుతున్నారు. వాళ్లకు మనమేంటో చూపించాలి అని చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. ఇక రోజులు గడుస్తున్నాయి. వ్యవసాయ పనులన్నీ చకచక ముందుకు సాగుతాయి. కోత కోసే సమయం వస్తుంది. అప్పుడు కోడలు తన భర్త చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటుంది. ఈరోజు మనం పంట కోస్తున్నాము. అందరికంటే ఎక్కువ పంట మనదే అవుతుంది. అదే గనుక జరిగితే ఇంకా మనం సొంత పొలం కొనుక్కోవచ్చు. అప్పుడు ఏ బాధ ఉండదు. చాలా సంతోషమండి. ఆ దేవుని దయ వల్ల అంతా మంచి జరిగితే చాలు. భర్త అంతా మంచి జరుగుతుంది అని పొలానికి వెళ్తాడు. పొలం కోత కోసి కుప్ప వేస్తారు. ఆ రోజు రాత్రి సమయం బాగా వర్షం మొదలవుతుంది. అతను చాలా కంగారు పడతాడు. వర్షం బాగా పడుతుంది. దేవుడా, పంటంతా నాశనమైపోతుంది. భార్య, తల్లి ఇద్దరు కూడా ఏం కాదు అని అతనికి ధైర్యం చెప్తూ ఉంటారు. కానీ వర్షం పడటం వల్ల చేతికి రావాల్సిన పంట బాగా మునిగిపోతుంది. 2-3 రోజుల తరువాత నీళ్లు మొత్తం ఇంకిపోతాయి. కానీ వడ్లు మొత్తం పాడైపోయి మొలకలు వస్తాయి. రమేష్ చాలా బాధపడతాడు. తనలో తాను బాధపడుతూ, అందరి ముందు నేను చాలా గర్వంగా చెప్పాను, ఈసారి పంట అందరికంటే ఎక్కువ పండిస్తాను అని. సొంతంగా పొలం కూడా కొనుక్కోవాలని ఆశపడ్డాను. అవేమీ జరగలేదు అంటూ తనలో తాను చాలా బాధపడతాడు, కుంగిపోతాడు. ఆ తర్వాత అక్కడే ఉండి బాధపడుతూ పురుగుల మందు తాగి మరణిస్తాడు. దాన్నంతా తలుచుకొని భార్య బాధపడుతూ ఉంటుంది. అత్తగారు రావడంతో కన్నీళ్లు తుడుచుకొని అత్తతో పాటు పొలానికి వెళ్తుంది. కూలివాళ్లతో కలిసి వాళ్ళు కూడా పంట కోస్తారు. ఇక పంట కుప్పవేసిన తర్వాత రోజు విపరీతంగా మబ్బులు పడతాయి. దాన్ని చూసి అత్తాకోడళ్ళు చాలా భయపడతారు. ఇద్దరూ కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. భగవంతుడా, నీకంటూ న్యాయం ఉంది అంటే వర్షాన్ని కురిపించకు, లేదంటే వర్షాన్ని కురిపించు అని భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. ఆ భగవంతుని దయ వల్ల ఆ మబ్బులు చెదిరిపోతాయి. 2-3 రోజుల తర్వాత కుప్ప వేస్తారు. కుప్ప వేసిన తర్వాత వడ్లు నేర్పడం కూడా అయిపోతుంది. బస్తాలకు ఎత్తడం కూడా జరిగిపోతుంది. అందరికంటే ఎక్కువ బస్తాలు వాళ్ళు పండించి చాలా సంతోషంగా ఉంటారు. వడ్లు అమ్మిన డబ్బు అధికంగా వస్తుంది. ఇక ఊర్లో అందరి నోట్లో అత్తాకోడళ్ళే ఉంటారు. ఆడవాళ్ళైనా చాలా కష్టపడి పొలం సాగు చేసి ఊర్లో అందరికంటే ఎక్కువ బస్తాలను పండించారు. ఆడాళ్ళు మీకు జోహార్లు అంటూ వాళ్ళని ఎంతోమంది అభినందిస్తారు. దాన్ని చూసి అత్తాకోడళ్ళు కూడా చాలా సంతోషపడతారు. ఎవరైతే వాళ్ళ వెనకాల తప్పుగా మాట్లాడారో వాళ్ళు ముక్కున వేలు వేసుకునేలాగా అత్తాకోడళ్ళు చేస్తారు. కష్టానికి ప్రతిఫలం లభించినందుకు ఎంతగానో సంతోషపడతారు. ఈ కథలో నీతి ఏంటంటే,
రోజులన్నీ ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. కష్టం వచ్చిందని బ్రతుకు చాలించకూడదు. ఎందుకంటే ముందున్న రోజులు మంచి రోజులే రావచ్చు. ఈ అత్తాకోడళ్ళకి వచ్చినట్టుగా. కోడలి షార్ట్స్ రీల్స్ పిచ్చి. పూర్వితాగా అనే ఒక గ్రామంలో పూర్ణిమ అనే ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి రీల్స్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఒక మొబైల్ పట్టుకొని రీల్స్ చేస్తూ ఉంటుంది. వాటిని ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. అలా కొద్ది రోజులకి చాలా ఫేమస్ అవుతుంది. అదే ఊర్లో ఉంటున్న సంజయ్ అనే వ్యక్తి ఆ రీల్స్ని, యూట్యూబ్లో షార్ట్స్ని చూసి ఆమెను బాగా ఇష్టపడతాడు. ఒకరోజు తల్లి శారద దగ్గరకు వెళ్ళి ఆ వీడియో చూపిస్తూ, అమ్మా, ఈ అమ్మాయి పేరు పూర్ణిమ. మన ఊర్లోనే ఉంటుంది. నీకిష్టమైతే ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. అమ్మాయి చూడ్డానికి చాలా బాగుందిరా, రేపే వాళ్ళింట్లో వాళ్ళతో మాట్లాడదాం. అందుకతను సరే అని అంటాడు. ఆ మరుసటి రోజు ఉదయం తల్లి కొడుకులిద్దరూ కూడా పూర్ణిమ వాళ్ళ ఇంటికి వెళ్తారు. పూర్ణిమ తండ్రి రంగయ్య. అబ్బాయి అన్ని ఫోన్లోనే చెప్పాడు. మాకైతే ఈ సంబంధం చేసుకోవడం చాలా ఇష్టం. తల్లి లేని పిల్ల, అల్లారు ముద్దుగా పెంచుకున్నాము. ఒక్కతే కూతురు. ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. అన్నీ అమ్మాయి పేరు మీదే ఉన్నాయి. దాన్ని విన్న శారద, ఆస్తిపాస్తులది ఏముందిలేండి, గుణం మంచిదైతే అంతే చాలు. మీ అమ్మాయి చాలా మంచిదని అందరూ చెప్పారు. కానీ ఆ వీడియోలు తీయడమే నాకు నచ్చలేదు. ఆ మాట వినగానే సంజయ్, అమ్మో, నీకు ముందే చెప్పాను కదా ఈ వీడియోల గురించి మాట్లాడొద్దని. మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు? సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అమ్మాయికి అదొక సంతోషం. అది కూడా కాదు అంటే తను చాలా బాధపడుతుంది. తను చేసుకోబోయే అబ్బాయి కుటుంబం తనకి ఎప్పుడూ సపోర్ట్గా ఉండాలనేదే అమ్మాయి కోరిక. అలా అయితేనే పెళ్లి చేసుకుంటాను, లేదంటే లేదు అని చెప్పింది. ఇంతలో పూర్ణిమ వచ్చి యూట్యూబ్ లైవ్ ఇస్తూ, హాయ్ ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా ఈరోజు నాకు పెళ్లి చూపులు. అదిగోండి అబ్బాయి, పెళ్లి కొడుకు పేరు సంజయ్, అదిగోండి వాళ్ళమ్మ పేరు శారద. పెళ్లి వారి కుటుంబం అంతా బాగానే ఉంది, కానీ నన్ను రీల్స్ మాత్రం చెయ్యొద్దు అంటున్నారు. అందుకే పెళ్ళి క్యాన్సిల్. నాకు నా యూట్యూబ్ ఫాలోవర్స్ ఫ్యామిలీనే ముఖ్యం. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయబట్టే నేను ₹1 సంపాదించగలిగాను. లేదంటే మా జీవితాలు శూన్యంలో ఉండిపోయేవి అంటూ అలా చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి శారద, సంజయ్ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. నేను అమ్మాయితో 2 నిమిషాలు మాట్లాడొచ్చా? తప్పకుండా మాట్లాడొచ్చు బాబు. పూర్ణిమ ఫోన్ని పక్కన పెట్టి, మీరు ఏదైనా అడగాలనుకుంటే ఇక్కడే అడగండి. అప్పుడతను, మీ సంపాదనంతా యూట్యూబ్ మీదే నడుస్తుందా? నేను సరదాగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. మా నాన్నకి ఆరోగ్యం బాగోలేని సమయంలో ఒక చిన్న వీడియో తీసి, కొన్ని రోజులు వీడియో ఆపేస్తాను అని ఒక చిన్న వీడియో తీసి పెట్టాను. ఆ వీడియో బాగా వైరల్ అయింది. అందరూ కామెంట్ చేశారు యూట్యూబ్ ఆపొద్దు అని. ఆ వీడియో నుంచే నాకు అమౌంట్ స్టార్ట్ అయింది. అందుకే నేను దాన్ని ఆపను. మా నాన్న ఇప్పుడు బ్రతికున్నాడంటే దానికి యూట్యూబే కారణం. వాళ్ళు సరే అని ఆమెతో, సరే అయితే నువ్వు యూట్యూబ్ చేసుకో అని అత్తగారి నుంచి, భర్త దగ్గర నుంచి ఆ మాట రావడంతో తను చాలా సంతోషపడుతుంది. అబ్బాయి, అమ్మాయి ఒకరికి ఒకరు నచ్చడంతో వారం తిరిగేలోపే పెళ్లి కూడా జరిగిపోతుంది. పూర్ణిమ అత్తగారి ఇంట్లో అడుగుపెట్టింది. ఆ తరువాత అత్తగారికి చుక్కలు చూపిస్తుంది. ఒకరోజు అత్తగారు మిషన్ కుట్టుకుంటూ ఉంటే, ఈరోజు మీకు అందమైన డ్రెస్ కుడతానత్తయ్య. ఏంటి పూర్ణిమ, ఈ వయసులో డ్రెస్ ఎందుకు నాకు? భలే దానిలాగా ఉన్నావే, నన్ను వదిలేయ్ తల్లి, నేను మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు అని అంటూ గోను బట్టతో విచిత్రమైన డ్రెస్ కుట్టి వేసుకోమని చెప్తుంది. వద్దని చెప్తున్నా బలవంతంగా అత్తగారి చేత దానిని ధరింపచేస్తుంది. తర్వాత వీడియోలు తీసి డాన్స్ చేయిస్తుంది. అది భలేగా వైరల్ అవుతుంది. అందరూ కమెంట్స్ చేస్తూ ఉంటారు భలేగా ఉంది అని. ఇక ప్రతిరోజు అత్తగారి చేత రకరకాల బట్టలు వేయిస్తుంది. ఒకరోజు ఆకులు కట్టిస్తుంది, మరొక రోజు కూరగాయలతో డ్రెస్ కుడుతుంది. అలా విచిత్రమైన డ్రెస్సులు ఆమె వద్దు అంటున్నా అత్తగారి చేత బలవంతంగా వేయిస్తుంది. అలా రోజులు గడుస్తున్నాయి.
ఒకరోజు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అత్తగారితో, ఏంటి శారద, ఈ వయసులో అలా చేయడం నీకేమన్నా పద్ధతిగా అనిపిస్తుందా? నాదేముంది వదినా, నా కోడలే అంతా చేస్తుంది. వద్దు అన్నా నా మాట అస్సలు వినడం లేదు. తనంటే చిన్నపిల్ల, బుద్ధి లేదు అనుకో. నీకు కూడా బుద్ధి లేదా ఏంటి? వయసుతో పాటు బుద్ధి కూడా పెరగాలి. నీకు బుద్ధి పెరగలేదనుకుంటా. మన ఊర్లో అందరూ నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? దయచేసి అలాంటి వీడియోలు చెయ్యకు. నీ మంచి కోసమే చెప్తున్నాను. శారద ఆ మాటలకు చాలా బాధపడుతూ ఇంటికి వస్తుంది. అమ్మా పూర్ణిమ, ఈ రోజు నుంచి నేను వీడియోలైతే చెయ్యను. ఊర్లో అందరూ నా గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. అసలు నేను వీడియోలు ఇంకా చెయ్యను. దయచేసి నన్ను ఇంకా ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకత్తయ్యా ఇలా మాట్లాడుతున్నారు? ఈ నెల ఎంత సంపాదించారో తెలుసు కదా. ఎవరైనా మనకి ₹1 ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? ఇంట్లో మీ అబ్బాయి పనికి వెళ్ళకపోయినా మనం సంతోషంగా ఉన్నామంటే నా వీడియోస్ చేయబట్టే కదా ఎంతో కొంత డబ్బులు వస్తున్నాయి. నిజమే కావచ్చు, కానీ నేను బయట తల ఎత్తుకోలేకపోతున్నాను. అందుకు కోడలు ఇంకేం మాట్లాడకుండా ఉంటుంది. ఇక ఆ రోజు నుంచి అత్తా కోడళ్ళ మధ్య మాటలు ఉండవు. పూర్ణిమ పూర్తిగా వీడియోలు చేయడం మానేస్తుంది. రోజులు గడిచాయి. అత్తా కోడళ్ళు మాట్లాడుకోకపోవడం గమనించిన భర్త, అమ్మా, ఏమైంది? పూర్ణిమతో నువ్వు ఎందుకు మాట్లాడటం లేదు? అప్పుడు తను కొంచెం బాధగా జరిగిన విషయం చెప్తుంది. దాన్ని విన్న అతను పూర్ణిమ దగ్గరకు వెళ్ళి, పూర్ణిమ, అమ్మ అలాంటి వీడియోస్ ఎందుకని అంది. నార్మల్గా వీడియోలు చేస్తానంది కదా. మీరేవైనా కొత్తగా ఆలోచించి వీడియోస్ చేయొచ్చు కదా. అత్తగారికి ఇబ్బందిగా ఉంది కదా, ఏం అవసరం లేదు, వదిలేయండి. నాకసలు వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. ఆ మాటలు చాటుగా వింటున్న అత్తగారు కొంచెం బాధపడుతుంది. కోడల్ని ఎలా అయినా మార్చాలని ప్రయత్నిస్తుంది. కానీ అస్సలు అది జరగదు. ఇక తల్లి కొడుకులిద్దరూ యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటారు. ఇక అత్తగారు చేసే వంటలన్నీ కూడా అందులో అప్లోడ్ చేస్తూ ఉంటారు. దాన్నంతా చూస్తూ ఉంటుంది కోడలు, కానీ ఏమీ మాట్లాడదు. పూర్ణిమ దాంట్లో ఫేమస్ అయిన అత్తగారు యూట్యూబ్లో వంటలు చేస్తూ ఫేమస్ అవ్వడానికి పెద్ద సమయం పట్టలేదు. అనుకోకుండా ఆమె చాలా బాగా ఫేమస్ అయిపోతుంది. శారద విలేజ్ కుకింగ్ అని మొదలుపెట్టిన యూట్యూబ్ ఛానల్ మిలియన్స్ వ్యూస్ తెచ్చుకుంటూ చాలా పాపులర్ అయిపోతుంది. దాన్ని చూసి పూర్ణిమ, అత్తయ్య, నాకంటే మీరు చాలా ఫేమస్ అయిపోయారు. నేను కూడా మీ చేత వంట మాత్రమే చేయిస్తాను. ఇంకెప్పుడు కూడా పరువు తక్కువ చేసే పనులు చెయ్యను. పూర్ణిమ, జరిగిందేదో జరిగిపోయింది. మనం ఏం చేసినా కూడా ₹1 సంపాదించుకొని సంతోషంగా బతకడం కోసమే కదా. నేను వంటలు చేస్తున్నా నెగిటివ్ కమెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, జనాలు మనం ఏం చేసినా అందులో తప్పులు వెతికే వాళ్ళు ఎక్కువ ఉంటారు అని అర్థమవుతుంది. ఇంకా ఈ రోజు నుంచి నేను దేని గురించి భయపడను. నీ ఇష్టం వచ్చిన వీడియోలు చేద్దాము. సినిమాల్లో వీడియోస్ చేస్తే అందరూ నవ్వుకుంటారు కదా. అంటే తెలియదు కాబట్టి, సినిమా వాళ్ళు కాబట్టి ఎవరు ఏం చెప్పినా వింటారు. ఇక్కడ ఉన్నాం కాబట్టి వాళ్ళందరికీ అలుసుగా ఉంది. ఈ రోజు నుంచి ఎవరేమన్నా నేను అస్సలు పట్టించుకోను. ఇద్దరం కలిసి యూట్యూబ్ వీడియోస్ చేసుకొని సంతోషంగా ఉందాం, సరేనా? ఆ మాట వినగానే కోడలు చాలా సంతోషపడుతుంది. ఆమె కూడా ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే అత్తగారి చేత వీడియోస్ చేయిస్తుంది. అలా కొద్ది కాలానికి అత్తా కోడళ్ళు చాలా ఫేమస్ అయిపోతారు. వాళ్ళ ఇంటర్వ్యూ కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అలా వాళ్ళు సరదా కోసం మొదలుపెట్టిన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఫేమస్ అవ్వడానికి ఉపయోగపడింది. అత్తగారు ఏడుస్తూ, నా జీవితంలో నేనేమీ సాధించలేనని ఎంతగానో కుమిలిపోయేదాన్ని. ఈరోజు నన్ను ఎంతోమంది గుర్తుపడుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. అన్నింటికీ నువ్వే కారణమమ్మా పూర్ణిమ అంటూ కోడల్ని కౌగిలించుకొని చాలా సంతోషపడుతుంది. అత్త వర్సెస్ కోడళ్ళు. శారద వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్దగా అరుపులు, సామాన్లు విసిరివేస్తున్న శబ్దం వినబడుతూ ఉంటుంది. శారద ఇంటి బయట నిలబడి చెవులు మూసుకొని, వామ్మో, ఈ పోరు నేను భరించలేకపోతున్నాను, ఓరి దేవుడా అని అనుకుంటూ ఉండగా లోపల ఉన్న శారద కోడళ్ళు సరిత, సరళ ఇద్దరూ పెద్ద పెద్దగా గొడవ పడుతూ ఉంటారు. ఇంటికి పెద్ద కోడలువని వదిలేస్తున్నాను, అయినా రోజు వంట నేనే ఎందుకు చేయాలి? నువ్వు మాత్రం రోజూ తిని పడుకుంటావా? నువ్వు వంట మాత్రమే చేస్తున్నావు, నేను ఇంటి పనులన్నీ చేస్తున్నాను, ఆ సంగతి మర్చిపోతున్నావనుకుంటా
అంటే నీ ఉద్దేశం ఏంటి? వంట పని నేను చేసి ఖాళీగా సోఫాలో పడుకున్నానా? ఏమో, అది నీకే తెలియాలి. ఎంత మాట అన్నావు? ఊరికే వదిలిపెట్టను అంటూ ఇద్దరూ కూడా జుట్లు పట్టుకొని కొట్టుకునే వరకు వస్తారు. బయట నిలబడి చూస్తున్న శారద ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది అని పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళిద్దరిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఇద్దరూ దొరికిందే సందు కదా అని అత్తగారిని ఉతికి పడేస్తారు. వామ్మో! ఒసేయ్, నన్ను వదిలిపెట్టండే, మీరు బాగానే ఉన్నారు, మధ్యలో నన్ను చితకబాదుతున్నారు అంటూ పెద్దగా కేకలు వేస్తుంది. వాళ్ళిద్దరూ ఆమెను కొట్టి పక్కకు వెళ్ళిపోతారు. నేనేదో ఉన్నదాన్ని పక్కనుండకుండా వీళ్ళ మధ్యలో దూరాను, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి అనుకుంటూ ఉంటుంది. పక్కకు వెళ్ళిన కోడళ్ళిద్దరూ కూడా పెద్దగా నవ్వుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. సరిత, మనం వేసిన ప్లాన్ బాగా సక్సెస్ అయింది. ఈ రోజుతో అత్తగారికి ఫ్యూజులు ఎగిరిపోవాలి. లేకపోతే రోజు మన చేత గొడ్డు చాకరీ చేయిస్తూ ఉంది. మనం ఇచ్చిన జలక్తో ఈరోజు నుంచి ఆమె పని ఆమె చేసుకుంటుంది చూడు. అవునక్క, అత్తగారి తిక్క కుదిరింది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకొని నవ్వుకోవడం అత్తగారు గమనిస్తుంది. ఓసి దొంగ కోడల్లారా, నన్నే బురిడి కొట్టించి ఇలా చేస్తారా? నేను మీ తలలో దూరి వెళ్ళానే, మీ ఇద్దరి పని ఎలా చెప్తానో చూడండి అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను తీరిగ్గా సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. దానిని గమనించిన సరిత, మగాళ్ళు ఇంటికి వచ్చే సమయం అయింది, కూడు వండావా లేదా అమ్మా సరళ అని పిలుస్తుంది. నా కాళ్ళు చేతులేమీ ఖాళీగా లేవు, నేను గోరింటాకు పెట్టుకున్నాను. ఎవరికి ఆకలి వేస్తే వాళ్ళే వండుకుంటారు, లేకపోతే వాళ్ళే మానుకుంటారు. అదంతా నాకు అనవసరం అని వాళ్ళు పెద్ద పెద్దగా అరిచి చెప్తారు. అత్తగారు మాత్రం ఏమీ పట్టనట్టుగా కూర్చుంటుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. ఇద్దరూ కూడా అప్పుడే వాళ్ళ భర్తలు వచ్చేశారని కంగారు పడుతూ ఉంటారు. అత్తగారు వెళ్ళి తలుపు తీస్తుంది. ఎదురుగా డెలివరీ బాయ్, ఇదిగోండి మేడం, బిర్యానీ ఆర్డర్ పెట్టారు కదా అని బిర్యానీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అత్తగారు డైనింగ్ టేబుల్ మీద బిర్యానీ పెట్టుకొని తింటూ ఉంటుంది. ఆ ఘుమఘుమల వాసనకి కోడళ్ళిద్దరికీ నోట్లో లాలాజలం ఊరిపోతుంది. వాళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు సైగ చేసుకొని ఇంటి వెనకాల ఉన్న పెరటి దగ్గరికి వెళ్తారు. ఏంటక్కా, మనం ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. ఆమె వంట చేస్తుంది, పనులన్నీ చేస్తుంది అనుకుంటే బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తింటుంది. అదే నాకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏముంది, వెళ్ళి మనం ఆమె దగ్గర అడుక్కొని బిర్యానీ తిందాం పదా. నేను కూడా ఇందాకటి నుంచి అదే చేద్దాం అనుకుంటున్నాను. పద పద, మళ్ళీ మొత్తం తినేస్తుంది. సరిత కోపంగా సరళ వైపు చూసి, ఛీ, పెద్దదానివై ఉండి అసలు ఇంత బుర్ర తక్కువగా ఎలా ఉంటే బుద్ధవుతుంది? ఇలా ఉన్నావు కాబట్టి ఆమె ఆటలు అలా సాగుతూ ఉన్నాయి. వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి అని చెవిలో గుసగుసలాడుతుంది. వెంటనే సరళ సరే అని చెప్పి ఫోన్ తీసుకొని ఒక పెద్ద శబ్దం పెడుతుంది. ఆ ఫోన్లో, బిర్యానీ తింటున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి. మీరు తింటుంది చికెన్లో లేక మటన్లో అని అనుకుంటున్నారేమో. అలా పొరపాటు పడితే మాత్రం మీరు పప్పులో కాలు వేసినట్టే. చికెన్ పేరుతో హోటల్లో వాళ్ళు కుక్క మాంసాన్ని సప్లై చేస్తూ దొరికిపోయారు అని ఫోన్లో వార్తలు పెట్టడంతో అత్తగారు దానిని విని ఆశ్చర్యపోతుంది. నిజమే అమ్మాయి, హోటల్ వాళ్ళు భలేగా జనాల్ని మోసం చేస్తున్నారు. కానీ ఒకవేళ ఇది నిజంగానే కుక్క మాంసం అయితే ఒకసారి కుక్క మాంసాన్ని ట్రై చేసిన దాన్ని అవుతాను కదా. ఆ మాట వినగానే కోడళ్ళిద్దరికీ మతిపోతుంది. వామ్మో, ఈమె దెబ్బకి మనం రద్దు. చివరికి మనిషి మాంసం కూడా తినేలాగా ఉంది. సరళ ఏం తెలియనట్టుగా, అవునత్తయ్య, కానీ మీ అబ్బాయి వాళ్ళు ఇంకా రాలేదు. భోజనానికి వస్తే ఎలా అత్తయ్య? మీరు గొడవపడి ఎవరి వంట వాళ్ళు చెయ్యకుండా ఉన్నారు. అందుకు నా తప్పేముంది? కనీసం మీ ఆకలన్నా తీరాలి కదా. వంట చేసుకుంటారో మానుకుంటారో మీ ఇష్టం అని అంటుంది. ఇక కోడళ్ళు ఏం చేయాలో అర్థం కాక అలా నిలబడిపోతారు. చూస్తుండగానే అత్తగారు బిర్యానీ మొత్తం తిని బేవుమని ఒక తేల్పి చాలా బాగుంది బిర్యానీ అని చెయ్యి కడుక్కుంటూ
అమ్మాయిలు అన్నట్టు మర్చిపోయాను, ఈరోజు మీ మావయ్య ఇంటికి రాడు, ఎక్కడో భోజనానికి వెళ్తా అని చెప్పాడు. ఇంకా మీ మొగుళ్ళ సంగతి అదే అయ్యుంటుంది. వాళ్ళు కూడా ఏదో ఒక పెళ్ళి ఉందని చెప్పారు. భోజనానికి అక్కడికే వెళ్తామని కూడా అన్నారు. ఈరోజు వాళ్ళెవ్వరూ కూడా మధ్యాహ్నం భోజనానికి రారు అని చెప్పి అక్కడి నుంచి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటుంది అత్త. ఇక సరళ, సరిత ఇద్దరూ కూడా అత్తగారి మీద పెత్తనం చేయడం మన వల్ల కాదు, ఆమెని బురిడి కొట్టించడం మన తరం కాదు, చచ్చినట్టు మన పని మనం చేసుకోవడం మంచిది, వంటగదిలోకి వెళ్ళి వంట చేసుకుందాం అని అనుకుంటారు. ఇక వాళ్ళు చకచకా ఇంటి పనులు చేసుకొని వంట కూడా సిద్ధం చేస్తారు. తీరా భోజనం తినే సమయానికి వాళ్ళ భర్తలు ఇంటికి వస్తూనే అమ్మ ఆకలిగా ఉంది, అన్నం పెట్టు అని అడుగుతారు. సరిత, సరళ ఇద్దరు కూడా వాళ్ళ వైపు చూసి సరళ భర్త నరేష్తో, ఏంటండి మీరు భోజనానికి వెళ్తారని అత్తగారు చెప్పారుగా, వెళ్ళలేదా భోజనానికి? భోజనాలా? మేమేమి మా అమ్మకి చెప్పలేదే. అదేంటి బావగారు, మరి అత్తగారు అలా చెప్పారు? అలా చెప్పడంతో మేము నీకు కోసం భోజనం ఏర్పాటు చేయలేదు. సరిత భర్త నరేష్, అంటే నీ ఉద్దేశం ఏంటి సరిత? మేమిద్దరం బయటకు వెళ్ళి తినాలా? ఈ వండింది మీరు తినాలనుకుంటున్నారా? మీరు మగవాళ్ళకి ఇచ్చే మర్యాద ఇంతేనా అని గట్టిగా అరుస్తాడు. వాళ్ళు ముఖం నల్లగా పెట్టుకొని ఉంటారు. అప్పుడే అత్తగారు బయటకి వచ్చి, వాళ్ళకి చెప్తూనే ఉన్నాను, వీళ్ళీ మధ్య నా మాట అస్సలు వినడం లేదు, ఒకటి చెప్తే ఒకటి ఊహించుకుంటున్నారు. మీ మగుళ్ళు వస్తారు, భోజనాలు త్వరగా చేయండి అని అంటే మీరు ఆలస్యం చేస్తే బయట భోజనాలు కూడా అయిపోతే వాళ్ళు బయటికి వెళ్ళి తినలేరు అని చెప్పినా వాళ్ళకి ఎలా వినపడిందో ఏమో అని అంటుంది. ఆ మాట వినగానే కోడళ్ళిద్దరికీ మతిపోతుంది. వాళ్ళు మనసులో, వామ్మో అత్త, నువ్వు సామాన్యమైన దానివి కాదే, నిన్ను తక్కువ అంచనా వేశాం చూడు, వామ్మో మమ్మల్ని ఎక్కడ ఇరికించాలో అక్కడ ఇరికిస్తున్నావు అని అనుకుంటారు. ఇక చేసేదేమీ లేక వాళ్ళ భర్తలకి భోజనం వడ్డిస్తారు. వాళ్ళు తినేసి బయటకు వెళ్ళిపోతారు. ఆ తరువాత మళ్ళీ వంట చేయబోతే అత్తగారు, ఒసే కోడల్లారా, నేను మీ అంత స్వార్థపరులాన్ని కాదే, ఏదో నాకు ఓపిక లేక ఇంటి పని చేయడం లేదు, ఒకరికి ఇద్దరు ఉన్నారు కదా, చేస్తే ఏమవుతుంది, మా అత్తగారు ఉన్నప్పుడు నేనెప్పుడూ కూడా ఇలా ప్రవర్తించలేదమ్మా, ఆమె నన్ను బాగా చూసుకునేది, నేను కూడా ఆమెను బాగా చూసుకునేదాన్ని, నేను మంచికి మంచి చెడుకి చెడు, ఇద్దరి కోసం ఇందాకే భోజనం ఆర్డర్ పెట్టాను, ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలి. ఆ మాటకి కోడళ్ళిద్దరూ, అత్తయ్య మమ్మల్ని క్షమించండి, మేము నీ మీద పెత్తనం చెలాయించాలని అనుకున్నాము, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమాపణ కోరుకుంటున్నాము అని క్షమాపణ కోరుకుంటారు. అప్పుడే డెలివరీ బాయ్ వచ్చి వాళ్ళకి డెలివరీ ఇచ్చి వెళ్తారు. ఇక కోడళ్ళిద్దరూ బిర్యానీ తిని చాలా బాగుంది అంటూ ఆవురావురమంటూ తినేస్తారు. ఏంటి కోడళ్ళు, ఇప్పుడు అర్థమైందా అత్తగారి దెబ్బ ఎలా ఉంటుందో? ఇది చాలా తక్కువ, మీరు గనక నన్ను క్షమాపణ కోరుకోకపోతే మీకు ఇంకొక రకమైన చుక్కలు చూపించేదాన్ని. వద్దత్తయ్యా, మీరు మాకు చిన్న శాంపుల్ చూపిస్తేనే చుక్కలు కనిపించాయి, మా మీద యుద్ధం మొదలు పెడితే మా వల్ల కాదు, మీరు సీనియర్ అని అనిపించుకున్నారు అని అంటారు. అత్తగారు పెద్దగా నవ్వుతుంది. ఇక కోడళ్ళిద్దరూ మరుసటి రోజు నుంచి ఎలాంటి గొడవలు లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ అత్తగారికి సహాయం చేస్తూ అలా ఇంటిని సర్దుబాటు చేసుకుంటూ హాయిగా ఉంటారు. అత్త కోడలి గొడవలు. సావిత్రికి వాళ్ళ అత్తయ్య శాంతమ్మ అంటే చాలా కోపం, ప్రతిదానికి ఏదో ఒక వంకలు చెబుతూనే ఉంటుందని. అందుకే ఆ విషయమై వాళ్ళిద్దరికీ గొడవలవుతూ ఉంటాయి. ఒకరోజు సావిత్రి షాపింగ్కి వెళ్ళి బట్టలు తీసుకొని ఇంటికి వస్తుంది. ఆ బట్టలన్నీ చూసిన శాంతమ్మ, నా కొడుకు జీతం మొత్తం ఇలాగే ఖర్చు పెడుతున్నావు, ఇంటి నిండా బట్టలున్నాయి, ఇంకా కొత్త బట్టలు ఎందుకు తీసుకొచ్చావు అంటే అన్నానంటావు, కానీ నువ్వు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. అత్తయ్య, మీ నోటికి తొందరపాటు ఎక్కువ అని నాకు బాగా తెలుసు, ఒక మాట అనే ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి, వయసు పెరిగితే సరిపోదు, బుద్ధి కూడా పెరగాలి. అత్త అనే గౌరవం కూడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఒరే రమేషు, ఎక్కడ చచ్చావురా, ఇలా రారా.
గదిలో నిద్రపోతున్న రమేష్ ఒక్కసారిగా నిద్రలేచి, అబ్బా, మళ్ళీ అత్తాకోడళ్ళ గొడవలు మొదలు పెట్టారు. బెటర్, నాకెందుకు, నేను ప్రశాంతంగా పడుకుంటాను అని మళ్ళీ అలాగే పడుకుంటాడు. తల్లి శాంతమ్మ మాత్రం అస్సలు ఊరుకోకుండా నడుచుకుంటూ రమేష్ గదిలోకి వచ్చి, ఒరేయ్, తల్లిని అన్ని మాటలంటుంటే నువ్విక్కడ నిద్రపోతున్నావా? నీకసలు నేనంటే ఇష్టం ఉందా లేదా? నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటావా? అమ్మా, ఏంటమ్మా ప్రతి చిన్న చిన్న వాటికి నన్నెందుకు మధ్యలోకి లాగుతున్నారు? నాకు డ్యూటీ అయిపోయి ఇప్పుడే ఇలా పడుకున్నానమ్మా. ఎందుకమ్మా నాకు ప్రశాంతత లేకుండా చేస్తారు? ఇంతలో భార్య వచ్చి, ఎంతైనా మీ అమ్మంటేనే నీకెక్కువ ఇష్టం, నన్నెందుకు పట్టించుకుంటారు అని ఇద్దరూ కూడా అతన్ని తిడుతూ ఉంటారు. అతను ఎవరి వైపు మాట్లాడాలో అర్థం కాక బయటకొచ్చి కూర్చుంటాడు. ఇంతలో ఒక ఆమె వచ్చి, సావిత్రి, నీకిచ్చిన బట్టలు ఎక్కడ పెట్టావు? అదిగో సోఫాలో ఉన్నాయి చూడు అని అంటుంది. ఇక ఆమె బట్టలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు అత్తగారు మనసులో, అయ్యో, ఈ బట్టలు సావిత్రి తీసుకొచ్చిందనుకొని తిట్టానే అని అనుకొని కోడలితో, అయ్యో నా బంగారు కోడలా, నేను నీతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది. నిజ నిజాలేంటో తెలుసుకోకుండా నిన్ను అనరాని మాటలు అన్నానమ్మా. నువ్వు ఎలాంటి దానివో నాకు తెలిసి కూడా నిన్ను అవమానపరిచాను. నన్ను క్షమించు తల్లి అని అంటుంది. అయ్యో అత్తయ్య, మీరు పెద్దవాళ్ళు, ఒక మాట అంటే ఏం పోతుంది? నేను మీకు అర్థమయ్యేలాగా చెప్పాల్సింది. నేను కూడా మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను. మీరే నన్ను క్షమించండి అత్తయ్య. ఇక అత్తా కోడళ్ళు ఇద్దరూ గొడవ మానేసి కలిసిపోవడంతో రమేష్, అందుకే ఆడవాళ్ళ గొడవ మధ్యలో మగవాళ్ళు దూరకూడదు. వాళ్ళు దూరితే మధ్యలో పరువు పోతుంది. వాళ్ళు బాగానే ఉంటారు అని వెళ్ళిపోతాడు. మధ్యాహ్న సమయం అవుతుంది. అత్తాకోడళ్ళిద్దరూ కూడా సీరియల్లో జరిగిన విషయాలు ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. దాన్ని చూసిన రమేష్, ఎంత బాగా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నేను వెళ్ళి కదిలిస్తే నన్ను కొడతారో ఏమో. నేనే వంటగదిలోకి వెళ్ళి ఏం చేశారో చూసి ఉన్నదేదో తినడం మంచిది అని వంటగదిలోకి వెళ్తాడు. వంటగదిలో భోజనం వడ్డించుకుంటూ ఉండగా ప్లేట్ కింద పడి పెద్ద శబ్దం అవుతుంది. ఏంటి అని లోపలికి వెళ్ళి చూస్తారు. ఎదురుగా అతన్ని చూసిన వాళ్ళు ఏంటి అని అడుగుతారు. మీరిద్దరూ బిజీగా ఉన్నారు కదా, మిమ్మల్ని కదిలించడం ఎందుకని ఇలా వచ్చాను. ఇంతలో ఇలా జరిగింది. వసే, నువ్వసలు ఆడదానివేనా? మొగుడు ఆకలితో ఉన్నాడా తెలీదా? ఇంట్లో ఉన్న కూడు మొత్తం తినుంటావు. ఇంకా మొగుడు ఆకలి ఏం తెలుస్తుంది నీకు? అదే మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కొడుకు ఆకలితో ఉంటాడని మీకు తెలీదా? మీరే భోజనం పెట్టొచ్చు కదా. ఇక మళ్ళీ ఆ విషయం దగ్గర ఇద్దరికీ గొడవ అవుతుంది. ఓరి దేవుడా, వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టారు. అసలు వీళ్ళు ఎప్పుడు గొడవ పడతారో, ఎప్పుడు కలిసి ఉంటారో అర్థం కాక చస్తున్నాను అని అనుకొని వాళ్ళిద్దరినీ ఆపి, నేను ఈరోజు అన్నం తినడం లేదు, ఎందుకంటే ఉపవాసం అంటూ బయటకు వెళ్ళిపోతారు. అత్తా కోడళ్ళు ఇద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో గోడ గడియారం మోగుతుంది. ఇద్దరు కూడా, అమ్మో, సీరియల్ టైం అవుతుంది, వెళ్దాం పదా అంటూ ఒకరితో ఒకరు చెప్పుకొని టీవీ ముందు కూర్చుంటారు. ఇద్దరు టీవీలో సీరియల్ చూస్తూ ఏడుస్తూ ఉంటారు. ఇంతలో కరెంటు పోతుంది. ఇద్దరు కూడా, ఛీ, ఇప్పుడే పోవాలా కరెంటు? మంచి సీన్ వచ్చినప్పుడే కరెంటు తీస్తాడు అని అనుకొని నిద్రపోతూ ఉంటారు. అత్తయ్య, ఈరోజు సీరియల్లో ఏమవుతుందంటారు? కోడలు అత్తగారికి విషం పెట్టి చంపేస్తుందంటారా? అత్తగారు మెయిన్ క్యారెక్టర్ కదా, అప్పుడే చచ్చిపోతే సీరియల్ ముందుకు వెళ్ళదు. నాకు తెలిసి ఈ విషయం ఏ నేలపాలో అవుతుందేమో. అయినా అత్తగారు మంచివాళ్ళైతే విషం పెట్టాల్సిన అవసరం కోడలికి ఎందుకు వస్తుంది చెప్పండి? అలాంటి అత్తల్ని నిజంగానే చంపేయాలి. కోడళ్ళు మంచివాళ్ళైతే అలా ఎందుకు చేస్తారు? కోడళ్ళందరూ ఇలాగే తగలడతారు ఈ రోజుల్లో. మీరు నన్ను ఉద్దేశించి అంటున్నారు కదా, మరి నువ్వు నన్నన్నావు కదా
అలా ఇక మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య గొడవ అవుతుంది. ఇద్దరూ గొడవ పడుతున్న సమయంలో కరెంటు వస్తుంది. హమ్మయ్య, సీరియల్ వచ్చింది అని చెప్పి ఇద్దరు కూడా మళ్ళీ సీరియల్ చూస్తూ ఉంటారు. దాన్నంతా చాటుగా గమనిస్తున్న అత్తగారి భర్త, ఇలాంటి అత్తాకోడళ్ళని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఒకరికొకరు బాగా సరిపోయారు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక రోజు అత్తాకోడళ్ళ మధ్య ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు అత్తగారికి గుండెల్లో నొప్పి వస్తుంది. ఆమె ఏడుస్తూ, సావిత్రి, నాకు గుండెంతా నొప్పిగా ఉందమ్మా, ఒకసారి రమేష్కి ఫోన్ చేసి రమ్మని చెప్పు అని కంగారుగా మాట్లాడుతుంది. వెంటనే కోడలు భర్తకు ఫోన్ చేసి రమ్మంటుంది. రమేష్ కంగారుగా డాక్టర్ని తీసుకొని ఇంటికి వస్తాడు. డాక్టర్ ఆమెను పరీక్షించి, భయపడాల్సిందేమీ లేదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల అలా అనిపించింది అని మందులు రాసిచ్చి వెళ్తాడు. కోడలు ఏడుస్తూ ఉంటుంది. దాన్ని చూసిన అత్తయ్య, ఒసేయ్ సావిత్రి, ఎందుకు ఏడుస్తున్నావు? నాకేమీ కాలేదు కదా. చూసావా అమ్మా, సావిత్రికి నువ్వంటే ఎంత ఇష్టమో, నీకేమన్నా అయ్యిందేమోనని ఎంత కంగారు పడి ఏడుస్తుందో చూడు. ఒరేయ్, అది ఎందుకు ఏడుస్తుందో నాకు బాగా తెలుసు. ఏమే, ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. ఏంటి అలా చూస్తున్నావు? అడుగుతుంటే చెప్పవేంటి? మీకేమన్నా అయితే నేను గొడవ పడ్డానికి ఎవ్వరూ ఉండరు కదా, అందుకే బాధపడుతున్నానత్తయ్య. ఆ మాట వినగానే వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. దాన్ని చూసి రమేష్ పక్కకు వచ్చి, మీ ఇంట్లో కూడా ఇలాంటి గొడవలు జరుగుతుంటే జాగ్రత్తగా ఉండండి. గొడవ పడిన వాళ్ళు వాళ్ళే మళ్ళీ కలిసిపోతారు. మధ్యలో మనం వెళ్తే మనల్ని ఉతికి పడేస్తారు అని అనుకుంటూ పక్కకు వచ్చేస్తాడు. పక్కకు వచ్చిన కాసేపటికి అత్తాకోడళ్ళు మళ్ళీ కూర్చొని మాట్లాడుకుంటారు. చిన్న చిన్న గొడవలతో అత్తాకోడళ్ళు అలా ముందుకు వెళ్తారు. కానీ ఒకరంటే ఒకరికి మాత్రం ఎప్పుడూ ఇష్టం ఉంటుంది. బయటపడరు అంతే. కూతురి కష్టం. అరుణ తన కోడలు సరితని ఒక పని మనిషి కంటే దారుణంగా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే అరుణ కొడుకు సురేష్ అరుణ మాట కాదని సరితని ప్రేమ వివాహం చేసుకున్న కారణమే. పైగా సరిత వాళ్ళది పేద కుటుంబం. కట్నకానుకలు కూడా తీసుకురాకపోవడం అనేది ఆమెకు అస్సలు నచ్చలేదు. అందుకే పని మనిషి కంటే దారుణంగా చూస్తూ ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు అరుణ, ఒసేయ్ సరిత, ఇంట్లో ఎక్కడి పనులన్నీ అక్కడే వదిలేశావు, షికారుకు వెళ్ళావేంటే అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఇల్లు మొత్తం వెతుకుతుంది. కానీ ఎక్కడా కూడా సరిత కనిపించకపోవడంతో పెరట్లోకి వెళ్ళి చూస్తుంది. పెరట్లో పనిచేస్తున్న వెంకయ్యతో సరిత మాట్లాడుతూ ఉంటే దాన్ని చూసిన అరుణ, అయ్యాయా మీ సరసాలు అని అంటుంది. ఆ మాట వినగానే వెంకయ్య, అమ్మగారు, ఏం మాట్లాడుతున్నారు? సరిత నా కూతురు లాంటిది. ఆమె నాతో మాట్లాడితే మీకు తప్పుగా అనిపిస్తుందా? ఏంట్రా, పనివాడివి పనివాడిలాగే ఉండు, అంతేకాని ఎక్కువ మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలియదు. ఏంటమ్మా, నేను మీ ఇంట్లో పని చేస్తున్నానని అలసైపోయానా? అవసరమైతే ఇంకో ఇల్లు వెతుక్కుంటాను, అంతేకాని ఇలా అనవసరంగా మాటలు పడను. అయినా ఇలాంటి గయ్యాలి ఇంటికి ఇలాంటి బంగారం లాంటి కోడలు రావడం మీ అదృష్టం. ఆ అమ్మాయి దురదృష్టం, పాపం అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వామ్మో వామ్మో, బయట వాళ్ళ చేత నన్ను ఎన్నెన్ని మాటలు అనిపిస్తున్నావు. నీకు నన్ను తిట్టాలి అనిపిస్తే నన్నే తిట్టు, అంతేకాని ఇలా మనుషుల చేత మాటలు అనిపిస్తావా అంటూ ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. సరిత కూడా చాలా భయపడుతూ లోపలికి వెళ్తుంది. ఇంతలో అరుణ కూతురు రవలి అక్కడికి వచ్చి, ఏంటి ఈడుస్తున్నావు, ఏమైందమ్మా? అరుణ పెద్దగా ఏడుస్తూ, ఏం చెప్పాలమ్మా, మీ అన్నయ్య తీసుకువచ్చాడు కదా నాకు పెద్ద కుంపటిని. మీ వదిన పెరట్లో ఆ ముసలివాడు వెంకయ్యతో చేయకూడని పనులన్నీ చేస్తుందమ్మా. అది తప్పు అని చెప్పినందుకు ఇద్దరూ కలిసి నన్ను ఎలా పడితే అలా మాట్లాడారు. ఆ మాట వినగానే
తను చాలా కోపంగా సరిత దగ్గరకు వెళ్ళి, వదినా, నువ్వు చేస్తున్న పని ఏం బాలేదు. మా అమ్మ నీకు మంచి చెప్పాలని చూసింది, అంతేకాని చెడు కాదు. నువ్వు మా అన్నయ్యని మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. సరిత ఏడుస్తూ, నువ్వు కూడా మీ అమ్మ మాటలే నమ్ముతున్నావా ఏంటి? అసలు జరిగిందేంటో నీకు తెలుసా? మా అమ్మ ఎలాంటిదో నాకు బాగా తెలుసు. తను ఎప్పుడూ అబద్ధం చెప్పదు. నువ్వు జాగ్రత్తగా ఉంటే ఇంట్లో ఉంటావు, లేదంటే అడుక్కు తింటావు, జాగ్రత్త అని కోపంగా అక్కడి నుంచి వెళ్తుంది. ఆ మాటలకి సరిత చాలా బాధపడుతూ తనలో తాను మాట్లాడుతూ, ఏంటి మా అత్త ఏది చెప్పినా వాళ్ళు గుడ్డిగా నమ్ముతున్నారు. ఈ విషయం ఎంత దూరం వెళ్తుందో ఏమో, నాకు చాలా భయంగా ఉంది అని ఆమె భయపడుతూ ఉంటుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత సురేష్ అతని పని ముగించుకొని ఇంటికి తిరిగి వస్తాడు. భార్య కనిపించకపోవడంతో తల్లిని అడుగుతాడు. అమ్మా, నా భార్య ఎక్కడా కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళింది? తల్లి ఏడుస్తూ, నీ భార్య మన కుటుంబం పరువు మొత్తం తీసిందిరా. అదిగో ఇంటి వెనకాల పాడైపోయిన బాత్రూంలో ఉంది, వెళ్ళు. అతను ఆశ్చర్యంగా, అసలు ఏం జరిగిందమ్మా? తను అక్కడుండడం ఏంటి? అర్థమయ్యేలాగా చెప్పు. నువ్వు ఊర్లో లేవు కదరా, నేను మీ చెల్లెలు షాపింగ్ కని అలా బయటకు వెళ్తామని చెప్పాము. మీ ఆవిడని కూడా రమ్మని పిలిచాము. అమ్మా సరిత, మేమలా బయటకు వెళ్తున్నాము, నువ్వు కూడా రామ్మా. అత్తయ్య, మీరు వెళ్ళిరండి, నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటాను. సరే అమ్మా, మేం వెళ్తాము, నువ్వు జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్ళాము. చాలా సమయం తర్వాత ఇంటికి వచ్చాము. ఇంటి తలుపులు కాలింగ్ బెల్ కొడుతూ, అమ్మా సరిత, తలుపు తీయు తలుపు తీయు అని అరిచాను. అలా ఎన్నిసార్లు తలుపు కొట్టినా తలుపు తీయలేదు. ఇంతలో ఇంటి వెనకాల నుంచి ఎవరో పరిగెత్తడం నేను చూశాను. నీ భార్య ఏం తెలియనట్టుగా బయటకు వచ్చింది. ఇంకా అడగాల్సిన మాటలన్నీ అడిగేశాను. మన ఇంటి పరువు పోతుందని ఎక్కడికి బయటకి పంపించకుండా అక్కడే ఉంచాను అని అంటుంది. అతను ఆ మాటలకి చాలా బాధపడుతూ ఇంటి వెనకాల ఉన్న బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తాడు. ఆమె ఏడుస్తూ కూర్చుంటుంది. తనేదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండగా భర్త కోపంగా, ఛీ, నువ్వు ఇలాంటి దానివని అస్సలు అనుకోలేదు. నిన్ను చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది. ఏవండి, నేను చెప్పేది వినండి. నేను ఏ తప్పు చేయకుండా నన్నిక్కడ బందీగా చేశారు. నన్ను ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు, తిడుతున్నారు. నాకు చాలా ఆకలిగా ఉందండి, ఆకలి అవుతుంది. నీలాంటి దాన్ని కొట్టడం తిట్టడం కాదు, చంపేయాలి. ఆకలితో చావు. అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. పాపం సరిత అక్కడ ఏడుస్తూ ఉండిపోతుంది. సరిగ్గా తిండి లేక అలాగే నీరసంతో పడిపోతుంది. 2-3 రోజుల తర్వాత తండ్రి రంగయ్య కూతుర్ని చూడ్డానికి వస్తాడు. ఇంట్లో ఎవ్వరూ ఉండరు. ఎక్కడో బయటకి వెళ్ళుంటారని అక్కడే గేటు దగ్గర కూర్చొని ఉంటాడు. ఇంతలో అతనికి ఏదో అలికిడి రావడంతో అలా వెళ్ళి బాత్రూమ్ వైపు చూస్తాడు. చాలా నీరసంతో అమ్మా అమ్మా అంటూ తన కూతురు కనబడుతుంది. దానిని చూసి అతనికి గుండె తరుక్కుపోతుంది. వెంటనే ఆమె ముఖంపై నీళ్లు చల్లి నిద్రలేపుతాడు. ఆమె ఏడుస్తూ, నాన్న, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో, దయచేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో నాన్న అని ఏడుస్తూ అడుగుతుంది. అతనేం మాట్లాడకుండా కూతుర్ని ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఆమెకు పక్కనే ఉన్న డాక్టర్ చేత వైద్యం చేయిస్తాడు. వారం రోజుల తర్వాత ఆమె కోలుకుంటుంది. అప్పుడు ఆమె, నాన్న, నా మీద ఎన్నో నిందలు వేశారు, నన్ను కుక్క కంటే హీనంగా చూస్తున్నారు అంటూ జరిగిన విషయమంతా చెప్తుంది. తండ్రి చాలా బాధపడుతూ, ప్రేమించిన వాడు చక్కగా చూసుకుంటాడని పెళ్లి చేశాను తల్లి. ఇలా జరుగుతుందని కాదు. నా కూతురు నాకు ఎప్పుడూ భారం కాదు. నువ్వు నాతోనే ఉండు. నీ నుదుటి మీద ఏ రాత రాసి ఉంటుందో అదే జరుగుతుంది అని కూతుర్ని తన దగ్గరే ఉంచుకుంటాడు. ఇదిలా ఉండగా అక్కడ కోడలు పారిపోయింది అని భావించి వెతకడం కూడా మానేస్తారు. ఇంకా కొడుకు సురేష్కి లేనిపోని మాటలు చెబుతారు. చూసావా సురేష్, నీ భార్య ఎవరితోనో లేచిపోయింది, వాళ్ళ నాన్న వస్తే గాని దాని సంగతి తెలియదు అని లేనిపోని మాటలు చెబుతుంది. రోజులు గడుస్తున్నాయి.
సురేష్కి మరో అమ్మాయితో పెళ్లి చేయాలని ప్రయత్నిస్తుంది. కానీ సురేష్ ఒప్పుకోడు. నా జీవితంలో సరితకు తప్ప మరొకరికి స్థానం లేదు. తను తప్పు చేసినా ఒప్పు చేసినా ఎప్పటికీ నా భార్యే. తను నన్ను మోసం చేసిందేమో కానీ నేనామెని మోసం చేయలేదు అంటూ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ సరిత తన తండ్రి దగ్గరే ఉంటూ పొలం పని చేస్తూ పొలం పనుల్లో తండ్రికి సహాయం చేస్తూ అధిక లాభాలు పొందుతుంది. చుట్టుపక్కల ప్రజలందరూ ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్యపోతారు. ఒక అమ్మాయి ఇంత గొప్ప విజయాలు ఎలా సాధిస్తుందని ఆశ్చర్యపోతారు. కేవలం 1.5 సంవత్సరంలోనే వాళ్ళు విపరీతమైన ధనాన్ని సంపాదిస్తారు. ఆ డబ్బుతో కూతురు ఒక పెద్ద ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుంది. అందులో సహజ సిద్ధమైన ఎరువుల్ని తయారు చేస్తూ చుట్టుపక్కల అన్ని ఊళ్ళకి సప్లై చేస్తూ అధిక లాభాలు పొందుతూ ఉంటుంది. అలా రోజులు గడుస్తున్న సమయంలో సురేష్ ఫ్యాక్టరీకి వస్తాడు. అక్కడ మేనేజర్గా ఉన్న తన భార్యను చూసి ఆశ్చర్యపోతాడు. ఆమె ఏమీ తెలియనట్టుగానే, చెప్పండి, మీకు ఏం కావాలి? ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వచ్చాను. ఖచ్చితంగా మీకు ఉద్యోగం ఇస్తాను. కానీ ఏదైనా సక్రమంగా చేస్తారా లేదా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారా? అది కాదు సరిత, అసలేం జరిగిందంటే నువ్వేమీ చెప్పొద్దు. ఎందుకంటే నువ్వు మీ అమ్మ మాటలు నమ్మావు కానీ నా మాటలు నమ్మలేదు. నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అలాంటప్పుడు మరొకరి వైపు ఎందుకు చూస్తాను? మీ అమ్మగారికి నేనంటే ఇష్టం లేదు. అందుకే ఇలా చేసి మనల్ని విడగొట్టింది. అయినా మీ అమ్మ చేసింది మంచిదే. నువ్వు ఎలాంటి వాడివో నాకిప్పుడు బాగా అర్థమైంది. అందుకు సురేష్ చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తుండగా, చూడండి సురేష్, నేను గతం గురించి ఏం మాట్లాడాలని అనుకోవడం లేదు. మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా ఇక్కడ ఉద్యోగం ఉంది. కాబట్టి మీకు ఉద్యోగం ఇస్తున్నాను. జాగ్రత్తగా ఉద్యోగం చేసుకోండి. అతను చాలా సంతోషపడుతూ అక్కడే ఉద్యోగంలో చేరతాడు. సరిత ఫ్యాక్టరీ లాభాలు చాలా ఉన్నత స్థాయికి చేరుతూ ఉంటాయి. చాలా డబ్బు వస్తుంది. ఆమెకు మంచి పేరు కూడా వస్తుంది. అదంతా చూసిన తండ్రి చాలా సంతోషపడుతూ కూతురితో, అమ్మా, నిన్నిక్కడికి తీసుకొచ్చినప్పుడు నా మనసులో చిన్న సందేహం ఉండేది. నలుగురు ఏమంటారు? వాళ్ళు నిన్ను ఎన్ని మాటలతో అవమానపరుస్తున్నా నువ్వు మాత్రం వాళ్ళు ఎన్ని అన్నా పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఇక్కడి వరకు వచ్చావు. చాలా సంతోషం తల్లి. ఇలాంటి కూతుర్ని కన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నాన్న, నువ్వు అందరి తండ్రిలాగా కాకుండా నా పరిస్థితిని అర్థం చేసుకొని నన్ను ఒక్క మాట కూడా అనకుండా నన్ను ఇంట్లోనే ఉండేలా చేశావు కదా. అది తండ్రిగా నీ గొప్పతనం. నువ్వు సపోర్ట్ చేయకపోతే నేను ఎప్పుడో చనిపోయేదాన్ని. ఇంత దూరం వచ్చేదాన్నే కాదు అంటూ తండ్రి యొక్క ఆశీస్సులు తీసుకుంటుంది. ఇలా ఉండగా సురేష్ తన తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, నువ్వు చేసిన నమ్మక ద్రోహంతో నా భార్యని అనుమానించి అవమానపరిచాను. నువ్వసలు తల్లివే కాదు అంటూ ఆమెని తిడతాడు. జరిగిన విషయమంతా చెప్తాడు. అరుణకి ఏం చెప్పాలో అర్థం కాక క్షమాపణ కోరుతుంది. మీ ఇద్దరిని నేను మళ్ళీ కలుపుతాను అంటూ ఏడుస్తూ అక్కడి నుంచి సరిత దగ్గరకు వచ్చి కాళ్ళావేళ్ళా పడుతుంది. అమ్మా సరిత, నన్ను క్షమించు. మీ ఇద్దరిని విడగొట్టాను. డబ్బు లేదన్న కారణంతోనే ఇదంతా చేశాను. కానీ సురేష్ మాత్రం ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. అతనికి మరో పెళ్ళి చేస్తాను అన్నా అతను ఒప్పుకోలేదు అంటూ జరిగిన విషయం చెప్పి బాధపడుతుంది. మళ్ళీ మీరిద్దరూ కలిస్తే చూడాలని ఉంది అంటూ ప్రాధేయపడుతుంది. ఆమె తండ్రి అరుణని బాగా తిట్టడంతో ఆమెకు బుద్ధి వచ్చి ఏడుస్తూ అతన్ని కూడా క్షమాపణ కోరుకుంటుంది. రోజులు గడిచాక సరిత, సురేష్ ఇద్దరి మధ్య మళ్ళీ స్నేహం కుదిరి మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తారు. ఇక వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా ఉంటారు. అలా సరిత ఫ్యాక్టరీని చూసుకుంటూ తండ్రి భర్తతో పాటు సంతోషంగా ఉంటుంది. ఒక చిన్న పొరపాటు వల్ల జీవితం మొత్తం మారిపోయింది అనుకున్న సరిత మళ్ళీ కొత్త జీవితంతో ఉన్నత స్థాయిలు చేరుకొని తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని సంతోషంగా ముందుకు సాగుతుంది.